కాళేశ్వరమా కూలేశ్వరమా మూడేళ్లుగా ప్రాజెక్ట్ చుట్టూ వాద ప్రతివాదనలు నడుస్తూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు మొదలైన ఇష్యూ కాస్త ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. నిన్నటి దాకా 1,00,000 కోట్ల అవినీతి అంటూ అధికార పక్షం విరుచుకుపడితే హైకోర్టు తీర్పుతో అంతా ట్రాష్ అంటూ ఎదురుదాడి మొదలుపెట్టింది బీఆర్ఎస్. అవసరమైతే అత్యున్నత స్థాయి కోర్టులో తేల్చుకుంటామంటోంది సర్కార్. ఒకరికొకరు సవాల్ చేసుకుంటున్నారు. ఇంతకీ కాళేశ్వరం విషయంలో పై చేయి ఎవరిదనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. హైకోర్టు తీర్పు తర్వాత మరోమారు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే రచ్చ నడుస్తోంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైనే పొలిటికల్ గేమ్ సాగుతోంది. అనేక చర్చల తర్వాత ఫైనల్ గా సర్కార్ పెద్దలు విచారణ కమిషన్ వేశారు. జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో విచారణ జరిపించారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలకు సిద్ధమయ్యారు. కట్ చేస్తే కాళేశ్వరం కమిషన్ నివేదికను నిలిపివేసి బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది హైకోర్టు. అటు విద్యుత్ కమిషన్, ఇటు కాళేశ్వరం కమిషన్ రిపోర్టులపై ఫైట్ లో పైచేయి సాధించామంటూ గులాబీ పార్టీ మంచి జోష్లో ఉంది. సర్కార్ మాత్రం ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లు స్టేట్మెంట్లు ఇస్తోంది. అధికార విపక్ష పార్టీల మధ్య బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతోంది. తెలంగాణ సర్కార్ విచారణ పూర్తి చేయించిన తర్వాత బీఆర్ఎస్ అత్యంతరాలు చెప్పింది. కమిషన్ ఎదుట కేసీఆర్, హరీష్ సివిల్ సర్వెంట్లు, ఇంజనీర్లపై విచారణ జరిపించారు. దానిపై కేసీఆర్, హరీష్ హైకోర్టులో సవాల్ చేశారు. ఇరు పక్షాల వాదనల తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్టును నిలిపివేసింది హైకోర్టు. కమిషన్ 655 పేజీల రిపోర్ట్ ఇస్తే ఈ నివేదికతో పాటు కమిషన్ విచారణ తీరుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విచారణ సాగిందని ఆరోపించింది. దీనిపైనే కారు పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును నిలిపివేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని స్పష్టం చేసింది హైకోర్టు. కాంగ్రెస్ కుట్రలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ మొత్తం కేసీఆర్, హరీష్ రావుకు మద్దతుగా పెద్ద ఎత్తున సర్కార్పై అటాక్ మొదలుపెట్టారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డ పిల్లలకు రిపేర్లు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎప్పటికైనా తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు కల్పతరువు అని గట్టిగా తమ వాదన వినిపించారు. హైకోర్టు నుంచి తీర్పు రాగానే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. తదుపరి పరిణామాలపై చర్చించారు. అయితే అటు కాళేశ్వరం కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ ఇష్యూపై అయినా కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కానీ ఆ కమిషన్ నిబంధనలు పాటించలేదని మాత్రమే హైకోర్టు చెప్పిన విషయాన్ని బీఆర్ఎస్ లీడర్లు మర్చిపోద్దంటున్నారు. రేవంత్ సర్కార్ మాత్రం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని డిసైడ్ అయింది. అదే విషయాన్ని మంత్రివర్గంలో చర్చించింది. పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పులో కీలక అంశాలు బయటకొచ్చాయి. ఇందులో ఎవరి వాదనను వారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్దమేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని అధికార కాంగ్రెస్ సమర్థించుకుంటోంది. మరోవైపు కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం వెల్లడించింది. అయితే కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుపై చర్యలు వద్దని ఆదేశించింది. ఆ నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్థరహితమని కోర్టు వ్యాఖ్యానించింది. కమిషన్ విచారణలో సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగిందని, ఆరోపణలకు ముందు వారి వాదనలు వినలేదని కోర్టు ఆక్షేపించింది. సరైన విధానాలు పాటించకుండా కమిషన్ విచారణ జరిపిందని కోర్టు ఆక్షేపణ తెలిపింది. పీసీ ఘోష్ కమిషన్ తన పరిధి దాటి వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కమిషన్ నివేదికను సాక్ష్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. నివేదిక ఆధారంగా నేరుగా చర్యలు తీసుకోవడం సరైంది కాదని, 8B, 8C సెక్షన్ల ప్రకారం నోటీసులు ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమని తెలిపింది. ఇదే అంశాలను బీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీని ఆధారంగానే కమిషన్పై ఎదురుదాడి చేస్తోంది. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ఏర్పాటు ఏకపక్షం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అవకతవకలు, లోపాలపై కమిషన్తో విచారణకు ప్రభుత్వానికి పూర్తి హక్కుందన్నారు.
కమిషన్ నివేదిక కేవలం సిఫార్సు మాత్రమేనని, కమిషన్ నివేదికకు న్యాయస్థానాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏకంగా తనను విచారణకు పిలిచే అధికారం జస్టిస్ నరసింహారెడ్డికి లేదంటూ కేసీఆర్ ఇచ్చిన రిప్లై అప్పట్లో చర్చకు దారితీసింది. ఈ విచారణ చట్ట విరుద్ధమని, రాజకీయ కక్షతో ఏర్పాటు చేశారని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కూడా హైకోర్టుకెళ్లి మరీ ఆర్డర్ తెచ్చుకుంది బీఆర్ఎస్. అధికారం కోల్పోయినప్పటి నుంచి కారు పార్టీని ఈ రెండు ఇష్యూస్లో ఆరోపణలు వెంటాడుతున్నాయి. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు తాము చేసిన పోరాటం ఫలించిందని గులాబీ దళం హ్యాపీగా ఫీల్ అవుతోంది. రేవంత్ రాజకీయ కక్ష సాధింపు చర్యగా రివర్స్ అటాక్ చేస్తోంది. ఈ రెండు ఇష్యూస్ కు ఇంతటితో ఫుల్ స్టాప్ పడ్డట్టేనా అన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల వరకు కాళేశ్వరం చుట్టే రచ్చ జరగబోతుందా అనేది ఇప్పటికైనా సస్పెన్స్ గా ఉంది. అయితే మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదంటోంది బీజేపీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందంలో భాగంగానే హైకోర్టు ఆర్డర్స్ వచ్చాయని కమలం పార్టీ ఆరోపిస్తోంది. సీబీఐ విచారణ కోసం లేఖ రాస్తే బీజేపీ తమ విజ్ఞప్తిని తొక్కిపెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ నేతలను సేవ్ చేసేందుకు బీజేపీ ఆరాటపడుతోందని విమర్శిస్తోంది. బీజేపీ మాత్రం ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని రేవంత్ సర్కార్ లేఖ రాయలేదని చెప్తోంది. పైగా కాళేశ్వరం రిపోర్టుతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికను బేస్ చేసుకుని విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందనేది బీజేపీ వాదన. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ఒక్క మేడిగడ్డపై దర్యాప్తు చేస్తే ఒరిగేదేమీ ఉండదంటున్నారు బీజేపీ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే రీసెంట్ గా బ్యారేజీల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ సీఎంతో కలిసి పాల్గొన్నారు. దానిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ జైన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వేదికపై అనిల్ జైన్ భాగస్వామి కావడమేంటని ప్రశ్నించారు. మేడిగడ్డ, సుందెళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద 1000 బోర్ హోల్స్ తవ్వాలని ఎన్డీఎస్ఏ నివేదిస్తే అందుకు భిన్నంగా 100 బోర్ హోల్స్ తవ్వితే సరిపోతుందని చెప్పడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. ఎన్డీఎస్ఏ సూచించిన పరీక్షలను నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తోంది. బ్యారేజీల స్థితిపై భూగర్భ, భూభౌతిక పరీక్ష నిర్వహించాలని సూచించి 2 ఏళ్లైనా పురోగతి లేదంటోంది. అన్నారం, సుందెళ్లలో ఒక్క బోర్ హోల్స్ కూడా పూర్తి చేయలేదన్నారు. మే చివరి నాటికి బోర్ హోల్స్ పూర్తి చేయాలని సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఓవైపు జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పెట్టిన రోజే సీఎం కాళేశ్వరం సందర్శించి అక్కడ సభ పెట్టుకోవడంపైన రాజకీయ దుమారం రేగింది. సీఎం రాజకీయ ప్రయోజనాల కోసమే మేడిగడ్డను సందర్శించారని బండి సంజయ్ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఎన్డీఎస్ఏ చైర్మన్ ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. తక్షణమే అనిల్ జైన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర జలశక్తి శాఖను కోరడం ఈ వివాదంలో కుసమెరుపు. మొత్తానికి తెలంగాణ హైకోర్టు తీర్పును రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న గులాబీ దళం అందుకోసం పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఇందులో కాషాయ దళం మాత్రం ఎన్డీఎస్ఏ కేవలం డ్యామ్ సేఫ్టీ డిజైన్ పైనే అభ్యంతరాలు తెలిపింది. అవినీతిపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదని చెబుతోంది. రేవంత్ కు నిజాయితీ ఉంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ సేఫ్ గేమ్ కు తెరలేపింది. ఇలా కాళేశ్వరం కమిషన్ చుట్టూ పొలిటికల్ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం హైకోర్టు తీర్పుతో హ్యాపీగా ఉన్నాయి. తమపై పెద్ద మచ్చ వేయాలనే సర్కార్ ప్రయత్నాలకు హైకోర్టు చెక్ పెట్టిందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే తాము కూడా ఇంప్లీడ్ కావాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చించి వచ్చారు. స్టేట్ సర్కార్ సుప్రీంలో పిటిషన్ వేస్తే హైకోర్టు తీర్పు ఆధారంగా సుప్రీంలో ఫైట్ చేయాలనేది బీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది. ఎంటైర్ కాళేశ్వరం ఎపిసోడ్ లో బీఆర్ఎస్ కు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగినా హైకోర్టు ఇచ్చిన తీర్పు అడ్వాంటేజ్ గా భావిస్తోంది గులాబీ దళం.